సతీష్ 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 మొద్దు నిద్ర చాలు కానీ లేమ్మంటుంటే అయ్యో నా లుంగి నువ్వు అటు తిరిగి నించో. నేను అటు తిరిగి నించోవాలా? దేనికైనా మరుగుంటేనే మోజు ఉంటుంది. ఏంటి ఇలా అయితే రేపటి నుంచి నేను ఫ్యాక్టరీలోనే పడుకుంటాను. అప్పుడు నీతో తగులాడడానికి నేను అక్కడికి వస్తాను. వచ్చినా వస్తావు. పెత్తనం అంతా ఈ పెంకి పెళ్ళందేగా. ముందు బ్రష్ చేసుకో. వెళ్ళు. కన్ను కొట్టిలే సతీష్, నువ్వేమనుకున్నా సరే మళ్ళీ ఇలాంటి క్లబ్లకి పార్టీలకి నన్ను పిలవద్దు. ఇలా చూడు, హై లెవెల్ సొసైటీలో ఇలా జరగడం సహజం. హై లెవెలా పాడా? వాళ్ళలాగా నేను బరి తెగించలేను. నువ్వు ఆవేశపడుతున్నారా? సాగుపత్రులు తిరిగిపోతులేగా ఉండేది, నన్ను వదిలే. మొండి కథం.
ఇక మీద కష్టమైన పనులేవి నువ్వు చేయకూడదు. నీకేం కావాల్సి వచ్చినా నేను బయట నుంచి తెప్పిస్తాను. నువ్వు ప్రసవించే వరకు నీ హెల్ప్ గా పని మనిషిని చూడమని గోపితో చెప్పాను. చెప్తే వినండి, నాకేం తినాలనిపించడం లేదు. నువ్వేమీ తినకపోతే బిడ్డ పెరిగేదెలా? నీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని తెచ్చాను. ఇదిగో కుంకుమ పువ్వు, పాలలో కలిపి తాగాలి, బిడ్డకు మంచిది. మగబిడ్డే పుడతాడు. పొట్ట తక్కువగా ఉంటే మగబిడ్డే పుడతాడని గోపి చెప్పాడు. ఏదో ఒకటండి, అవన్నీ అక్కడ పెట్టండి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఎప్పుడు రెస్ట్ అంటూ కూర్చోవడం మంచిది కాదు. నువ్వు బాబుని కంటే నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. నాకే అక్కర్లేదు, నన్ను ఊరికి విసిగించకండి. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో చూడాలంటే నాకు మగబిడ్డ కావాలి. రెండోది ఆడపిల్లైనా పర్వాలేదు. ఏంటో కోపంగా ఉందా? కమాన్. వద్దు సతీష్, నాకు ఇప్పుడు మూడ్ లేదు. నీకు మూడ్ ఎలా రాదో నేను చూస్తాను. ఇది చూసావా, గ్లూకోజ్ టీ. ఇది బాగా పాలలో కలిపి. ఓకే. అయ్యో అక్క, ఓ అక్క. అయ్యా, అలాగున్నా వెంటక్క, ఒంట్లో బాగలేదా? అసలు జబ్బేంటి, మందులేసుకోవట్లేదా? మందులతో మానే జబ్బు కదే. మరేమైంది? నేను గర్భవతిని. హారు దేవుడా, అనుకున్నంత పనేంటి. ఇప్పుడు ఏమనుకునే లాభం లేవే, ఇది నా చౌకే వచ్చి పడిందేమో. అంత భయంగా ఉంటే కడుపు తీసేసుకుంటే సరే, దానికి మా వారు ఒప్పుకోవద్దు. నువ్వు ఒప్పుకుంటే అందుకు ఒకే ఒక పద్ధతి ఉంది. ఏమిటది? ఇక్కడెవరు లేరు, చెప్పు. నాకు తెలిసినవాడు ఒకతుంది. ఆవిడ ఇలాంటి వాటికి మందిస్తుంది. ఆ మందుకి ఇంకా తిరిగా ఉండదు. నిజంగానా? ఆవిడ ఆకుపత్రి ఇస్తాది. అది తాగితే గుట్టు సప్పుడు కాకుండా తేలిగ్గా పనైపోద్ది. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ మందు నాకు తెచ్చిపెట్టవే. ఆవిడ ఎవరి చేతికి ఏదో తనే తెచ్చిస్తాది. నువ్వు వెళ్ళి ఆవిడని పిలుచుకుందా. ఇది మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. లేకుండా తాగు. పేదిగా ఉంటుందా? తీయగా ఉండటానికి పాలలో పంచదార కలిపాను. ముక్కు మూసుకుని తాగే అక్క. తాగు తాగు, ఏ చిక్కు ఉండదు. మామూలుగా నెల నెలా భరిస్తూ వస్తుంది.
హలో. భరించలేని బాధ ప్రాణం పోయేలా ఉంది. ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు యు? లీలకు ఎలా ఉంది డాక్టర్? ప్రాణాలతోనే ఉంది. డాక్టర్, నువ్వు బాగా చదివిన వాడివేగా. లీలకి ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే నేనే అబార్షన్ చేసేదాన్ని. ఇలా అడ్డమైన నాటు మందులు తీసుకొచ్చి వాడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మరి ఏమంటున్నారు మీరు? నాకు అసలేం అర్థం కావటం లేదు. నేను ఒక తండ్రిని కావాలని ఎప్పటి నుంచి ఆరాటపడుతున్నాను. మీకు తెలీదా డాక్టర్? నాకు తెలియకుండానే లీల ఏదో నాటు మందు వాడుంటుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ లీలను ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్. అధైర్యపడద్దు. లీలకేం ప్రమాదం లేదు. ఈ పరిస్థితుల్లో యూట్రస్ రిమూవ్ చేయాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. నాకు పిల్లలతో తను జీవించుంటే నాకు అదే చాలు డాక్టర్. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇక స్టిచెస్ తీసేస్తే ఇంటికి పోవచ్చు. ఎప్పుడు తీస్తారో? 2 రోజుల్లో తీస్తాం. సతీష్ వచ్చాడా? వచ్చారు, ఇందాకే వెళ్ళారు. సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పారు. లేనా? ఒక డాక్టర్గా కాకుండా ఇప్పుడు ఒక అమ్మగా అడుగుతున్నాను. సతీష్ అంటే నీకు ప్రేమ లేదా? ఆంటీ, ఎందుకలా అడుగుతున్నారు? మరెందుకు సతీష్ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి సిద్ధపడ్డావు? అమ్మ కావడం నీకు ఇష్టం లేదా? ప్రశ్నించడానికి భయపడ్డావా? నా అభిప్రాయంలో నీకేదో మానసిక రోగం ఉంది. మొదట్లోనే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బాగా ముదిరిపోయే ప్రమాదం ఉంది. నాకు మరి ప్రసవం అంటే భయం. అంటే అందుకు కారణం ఏమిటో నాకు తెలియాలి. నాకు ఊళ్ళో ఓ స్నేహితురాలుండేది. నేను చదువుకుంటున్నప్పుడే దానికి పెళ్ళయింది. ఆమెను ప్రసవానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. నేను మాట్లాడుకుంటూ ఉండగా ఆమెకు ప్రసవ వేదన ప్రారంభమైంది. నేను వెంటనే డాక్టర్ని పిలవడానికి వెళ్ళాను. నువ్వు ధైర్యంగా ఎవరితోనైనా చెప్పి ఒక మానసిక డాక్టర్ని కలిసి ఉంటే అప్పుడే నిన్ను బాగు చేసి ఉండేవారు. ఇప్పుడైనా అలా చేయొచ్చుగా? అంటే ఇప్పుడు ప్రయోజనం లేదమ్మా. ఇక నేను దాచిపెట్టినా బయట పెట్టినా ఫలితం శూన్యం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏమిటంటే ఇక ప్రసవం వస్తుందని భయపడకు. అంటే నిన్ను రక్షించడం కోసమని సెప్టిక్ అయినా యూట్రస్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అంటే ఎంత పాపం చేశాను అంటే అంత విధి అనుకుని మనసు కుదుటపరుచుకో. మన చేతుల్లో ఏమీ లేదు. సతీష్కి విషయం తెలుసా? అంటే సతీష్కి తెలియకుండా అనుమతి తీసుకోకుండా మేము ఆపరేషన్ చేస్తామా?
పొరపాటైంది. తెలివి తక్కువగా ప్రవర్తించి మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. ఇప్పుడు అనుకుని లాభం, చేతులారా చేసుకున్నందుకు అనుభవించాలి మనం. తప్పదు. దయచేసి నేను చెప్పేది వినండి. మనం ఒక బిడ్డని దత్తు తీసుకుందాం. కన్న బిడ్డలు గతి లేకుండా చేశాం. ఎవరో కన్న బిడ్డల్ని దత్తత తీసుకోవడానికి నేను బెదవనా? నా ఆస్తి అనుభవించడానికి, నా వంశాన్ని నిలబెట్టడానికి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే నాకు కావాలి. నా పరిస్థితి అర్థం చేసుకుని కూడా ఇలా మాట్లాడుతున్నారా? నేనా ఈ పరిస్థితి కారణం? నీ అందరికి లోటస్ నువ్వేగా చేసుకున్నావు. అనుభవించు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. మరొక వివాహం ఏమైనా చేసుకుంటానని సతీష్ నీతో స్వయంగా చెప్పాడా? నాతో చెప్పలేదు. ఒక స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే విన్నాను. తన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే తన బిడ్డలని ఆయన అభిప్రాయం. పిల్లలు పుట్టడానికి మరొక పద్ధతి కూడా ఉంది, కానీ మన హిందూ సంప్రదాయం ప్రకారం దానికి ఎవరూ అంగీకరించరు. అదేమిటంటే గిఫ్ట్ ప్రెగ్నెన్సీ అని పేరు. అదేమిటంటే పురుషుని యొక్క బీజాన్ని స్త్రీ యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టడమే. పురుషుని వల్ల స్త్రీ శారీరక సంబంధం లేకుండా ప్రసవాన్ని తేలికగా సాధించవచ్చు. నీకు సతీష్ కి ఏ బాధ లేని పద్ధతిది. మరి ఆ స్త్రీ అందుకు అంగీకరించాలి కదా. డాక్టర్, ఓ పేషెంట్ వెయిట్ చేస్తున్నారా? రమ్మని చెప్పు. కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి ప్రాబ్లం? సందేహించకుండా చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. అబార్షన్ చేయాలి. దానికి కారణం? పెళ్లి కాలేదు డాక్టర్. మరి మీరు? నేను కజిన్ బ్రదర్. ఓహో, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. రామ్మా. రా. నువ్వేం చేస్తుంటావు? సినిమాలో వేషాల కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. ఛాన్సులు దొరక్క బతకటం కష్టమై విధి లేక పక్కదారి పట్టాల్సి వచ్చింది. నాతో వచ్చిన వాడు ఏజెంట్. ఇంతకు ముందు అబార్షన్ చేయించుకున్నావా? లేదు. అబార్షన్ జరిగాక మళ్ళా పాత జీవితం సాగించాలని ఉద్దేశం? అంతకంటే వేరే మార్గం లేదు డాక్టర్. నలుగురు చెల్లెళ్ళు, అమ్మ, నాన్న అందరినీ నేనే పోషించాలి. నేను ఇలా గడించి తెచ్చి ఇస్తున్న సంపాదన మాత్రమే వాళ్ళకు ఆధారం. హలో, ఈ అమ్మాయిని ఓ సంవత్సరం నా దగ్గర ఉంచుతారా? నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను. మీ కంపెనీ ఎక్కడ? పెదవాడా, బెంగళూరా? మీరనుకుంటున్న గొడవ కాదు నేను పిలిచింది. ఈవిడ సహాయం నాకు కావాలి. చక్కని వసతి, మంచి భోజనం. ఏమంటారు? 2 లక్షల రూపాయలు అడుగు. అంత ఆవిడ ఇవ్వలేదేమో. లేకపోతే వద్దు. ఏమిటి, రావడానికి ఇష్టం లేదా? ఇష్టమే, కానీ 2 లక్షలు మాకు ఇవ్వాలి. అది మరీ ఎక్కువ అడుగుతున్నావు. అయితే ఎంత ఇవ్వగలరో మీరే చెప్పండి. 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఉద్యోగాలు చేరిన వెంటనే 50,000 అడ్వాన్స్ ఇస్తా. ఒప్పుకు బిన్ని. అసలు పని ఏమిటో చెప్పండి. చెప్తాను. నాకు వివాహమై 5 సంవత్సరాలైంది, కానీ పిల్లలు లేరు. లోపం నాలోనే ఉంది. గీత నా కోసం నా భర్త ద్వారా ఒక బిడ్డను ప్రసవించివ్వాలి. దీనికి 1 లక్ష రూపాయలు చాలా తక్కువ, అయినా ఒప్పుకుంటున్నాను. మరి నా కమిషన్ వేరే ఇవ్వాలి. ఎంత ఇచ్చినా నేను రెడీగా లేను. నీకు బుద్ధి లేదు. 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కష్టపడ్డా ఇంత డబ్బు నీకు ఒక్కసారి రాదు. నీ పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు 25,000 వేరేగా ఇస్తాను. అంతకంటే ఎక్కువ అడగద్దు. ముఖ్యమైన విషయం, 1 సంవత్సరం దాకా మీరు ఈవిని కలుసుకోకూడదు.
అయితే మీరు నన్ను కలవండి. దేనికి? ఈవిడ గురించి తెలియజెప్పడానికి. విషయాలన్నీ తెలుస్తాయి, కానీ మీరు మాత్రం రాకూడదు. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. వస్తాను. ఓకే. ఓకే, బాయ్ బాయ్. వచ్చి చాలాసేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. ఎక్కడికి వెళ్ళా? మీ ఆశ నెరవేరడానికి నాకు మంచి మార్గం దొరికింది. నన్ను తప్పుగా అనుకోకూడదు. నేను డాక్టర్ శోభ ఆంటీని కలిశాను. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి జన్మనివ్వడానికి ఆవిడ ఏర్పాటు చేస్తానన్నారు. ఏం ఏర్పాట్లు చేశారు? దాన్ని గిఫ్ట్ అంటారు. నీ బిడ్డని మరో స్త్రీ ద్వారా ప్రసవించేలా చేస్తారు. సొంత ఇంటికి తాళం పెట్టి అద్దె కొంపకి వెళ్ళినట్టుంది నీ వరుస. జరిగిందాన్ని తలుచుకుంటూ మనిద్దరి మనసుల్ని బాధ పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? స్త్రీ పురుషుల కలయిక లేకుండా గర్భం ఎలా వస్తుందంట? దానికి వీలుందట. ఆంటీ తప్పకుండా మనకు బిడ్డ కలుగుతుంది అన్నారు. అన్ని ఏర్పాట్లు చేయమన్నాను. నాతో రేపు మీరు నర్సింగ్ హోమ్ కి రావాలి. ఈ తొందరపాటే నాకు నచ్చదు లీలా. నీలాగా నాకు బిడ్డ కావాలనే ఆశ ఉంటుంది కదా. ఇదంతా చేసే ముందు ఒక్క మాట చెప్పావు నువ్వు నాకు. ఇక మీదట మీకు చెప్పకుండా ఏ పని చేయను, సరేనా? రేపు నర్సింగ్ హోమ్ కి వస్తున్నారు కదా? వస్తాలే. సారీ. ఒక ఏడాది వరకు బయటికి వెళ్లే అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు ఈ ఇంట్లో ఉన్నాయి. రోజు క్యారియర్ కూడా నేనే స్వయంగా తీసుకొస్తాను. అది సరేలే, నీ పతిదేవుడు నన్ను చూడ్డానికి ఇంకా రాలేదే? ఆయనకి నీతో ఏం అవసరం? నేను ఆయన కోసం బిడ్డనికినివ్వాలిగా. ఆ సంగతంతా డాక్టర్ శోభ ఆంటీ చూసుకుంటారు. ఆవిడ దగ్గరికి పరీక్ష చేయించుకోవడానికి ఎప్పుడు వెళ్దాం? ఇలా చూడు, ఆ అవసరం లేకుండానే పని జరిపిస్తారు ఆవిడ. నువ్వేం భయపడద్దు. ఉస్మాన్, ఉస్మాన్. డాక్టర్ ఏం చెప్పారు? ముందు స్వీట్ తిను, తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. నువ్వు గర్భవతివి. ఏంటి నాకు లేదా స్వీట్? మేడం ఇవ్వలేదు. నాకు ఇవ్వాల్సింది నువ్వే కదా. ఉస్మాన్, ఇక నువ్వు తాగుడు కొంచెం తగ్గించాలి. 2-3 నెలలు గీతని ప్రత్యేకంగా శ్రద్ధగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు. నేను ఎంత తాగినా పిసరంత కూడా పోగను. ఇండియా చైనా యుద్ధం గుర్తొస్తుంది. అదేమిటి? చాలు చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. మిగతా కదా తర్వాత చెప్తాలే. గీత, బరువైన వస్తువులే మొయ్యకూడదు. మొయ్యడానికి ఏమున్నాయి? ఆహారం బాగా తీసుకోవాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. చెప్పినవన్నీ జ్ఞాపకున్నాయి కదా? నేను రేపు వస్తాను, జాగ్రత్త. మేడం గారింట్లో ఇంకా కోలాహలంగా ఉంటుంది. వస్తున్నా. మీకు గుడ్ న్యూస్. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. ఏమిటలా డల్ గా ఉన్నారు? ఆ అమ్మను పోయి ఉంటే నా మనసు ఎంతో పొంగిపోయి ఉండేది లీలా. నీ తృప్తి కోసమైనా సరే తప్పకుండా నటిస్తాను. నటనైనా పర్వాలేదు, కానీ జీవితం అంతా అలాగే నటించాలి. షూర్, నీ ఇష్ట ప్రకారమే నటిస్తాను. ఒక్కసారి ముట్టుకొని చూడనా? ఏం చేస్తున్నారండి? పుట్టబోయే బిడ్డ ఆరంభంగా చూస్తున్నా. మీరేం చూడనక్కర్లేదు, నాకు ఆడపిల్లే కావాలి. నా కూతురికి పేరు కూడా సెలెక్ట్ చేశాను, అశ్వని. నీకు ఓవర్ కాన్ఫిడెన్సే వద్దంటున్నాను. ఏ అశ్విన్ అనే పేరు బాలేదా? పేరు బాగానే ఉంది గాని బుద్ధిమంతురాలుగా ఉంటే మంచిది. నా అశ్విని పెంచి చదివించి నీ నోటితోనే మెచ్చుకొని పొగిడేలా చేస్తాను. ఓకే? మెచ్చుకోవడం తర్వాత నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. నేను స్నానం చేస్తాను, పదండి.
మీదట నువ్వు ఇటువంటి డ్రెస్సులు వేసుకోకూడదు. మ్యాక్సీలు వేసుకుంటే మంచిది. ఇలా టైట్ డ్రెస్సులు వేసుకుంటే బిడ్డకి మంచిది కాదంటారు. ఇంతకు మీకు కావాల్సింది ఆడబిడ్డ మగబిడ్డ? నాకు ఆడపిల్లే కావాలి. అమ్మాయి పేరేంటో నీకు తెలుసా? పేరు సెలెక్ట్ చేశారా? ఇప్పుడే అనుకున్నా. అశ్విని. ఎలా ఉంది? అశ్విని చాలా చక్కటి పేరు. సతీష్ గారు ఏం చెప్పారు? ఏం చెప్తారు? నువ్వు త్వరగా రా, ఈ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడే వస్తాను. ఇదిగో, ఇది ఆ కవర్లో ఉంది. థ్యాంక్ యూ. కాదా ఈ డ్రెస్ లోనా? కమాన్. ఇంకేం భయం లేదు. 7 మాసాలు గడిస్తే నువ్వు అమ్మ అవుతావు. ప్రసవించని అమ్మని. గీత, ఇక నువ్వెక్కువగా నిద్రపోకూడదు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తే మంచిది. ఇంటి చుట్టూ నడిస్తే చాలు, బయటికి వెళ్ళక్కర్లా. ఇక నిన్ను చూసుకోవాల్సింది నేను కాదు. ఒకవేళ బయటికి వెళ్తే తోడుగా ఉస్మాన్ని తీసుకెళ్ళు. అలాగే. అమ్మాయి గీత, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా? ఏంటి ఉస్మాన్, ఆయాసంగా ఉందా? ఆయాసమా? నాక? నేను పటాణంలో ఉన్నప్పుడు రన్నింగ్ మీద రన్నింగ్ చేసేవాడు తెలుసా? మరి ఇప్పుడేమైంది? ఆ నలుగురు వెధవలు మళ్ళీ గొడవ చేస్తారేమో అని భయం వేస్తుంది. ఆ వెధవలకు వేరే పని లేదా? వాళ్ళకే కాదు, ఈ దేశంలో చాలా మందికి పని లేదు. ఓపెన్ చేద్దామా? నేను రన్నింగ్ చేసుకుంటూ వెళ్తాను, నువ్వు నడుచుకుంటూ వస్తూ సరే? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నేను మీకు తెలుసా? మీరు నాకు తెలుసు. ఎలా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రి. మీరు మీరు గీతనా? ఆ రోజే వస్తారనుకున్నాను. నేను రావాలని అనుకున్నాను, కానీ బిజీ వల్ల వీలు కాలేదు. రండి, లోపలికి వెళ్దాం. వాచ్మాన్ ఏమయ్యాడు? అతను మందు కోసం వెళ్ళుంటాడు, అందుకే ఈ టైంలో మిమ్మల్ని రమ్మన్నాను. ఒకవేళ అతను లీలకేం చెప్పడు కదా? అతను అలాంటి వాడేం కాదు. నేనంటే చాలా అభిమానంగా ఉంటాడు. అలాగేం చెప్పడు. రండి.
పిల్ల పలకరించి వరస కలిపెనే మాటలోని మత్తు చల్లి మరులు గొలిపెనే వయసు పిల్ల పలకరించి వరస కలిపెనే మాటలోని మత్తు చల్లి మరులు గొలిపెనే వయ్యారి పింగారి వస్తనన్నది వయ్యారి సింగారి వస్తనన్నది ఓ వయసుగార నీకు నాకు నేస్తమన్నది వయసు పిల్ల పలకరించి వరస కలిపెనే మాటలోని మత్తు తల్లి మరులు గొలిపెనే చాలా మాటలెందుకు మగడగాని మగడములే చాటలెందుకు మయ్యారు సింగారు నీవే దోచుకో వయ్యారు సింగారు నీవే దోచుకో ఆ మరపురాని అనుభవాన్ని మదిని దాచుకో సొగసుగార వగలు చాలా మాటలెందుకు మగడగాని మగడములే చాటలెందుకు ఓ మాటలెందుకు పంచరంగుల బంగారు చిలక చెంత చేరావు అనురాగ మొలక మరులు గొలిపావు తిరుగారు వంక చేయి విడరాదు జవరాలి నింక ఆ బెదురు వలదులే మనకెదురు లేదులే ఆ బెదురు వలదులే మనకెదురు లేదులే ఇక నీకు నాకు ఎన్నడు ఎడబాటు రాదులే సొగసుగాడ వగలు చాలా మాటలెందుకు మగడగాని మగడములే చాటలెందుకు వయసు పిల్ల పలకరించి వరస కలిపెనే మాటలోని మత్తు జల్లి మరులు గొలిపెనే తెలుసులే నాకు మగనాటకాలు ఆశ తీరాక అనుభూతకాలు మాట ఇచ్చాక మరి తిరుగులేదు మనసులో ఆశ అడియాక కాదు నిన్ను నమ్మినానులే నీ సొమ్మునైతిలే నిన్ను నమ్మినానులే నీ సొమ్మునైతిలే ఇక నీకు నాకు ఎన్నడు ఎడబాటు లేదులే వయసు పిల్ల పలకరించి వరస కలిపెనే మాటలోని మత్తు జల్లి మరులు గొలిపెనే సొగసుగాడ వగలు చాలా మాటలెందుకు మగడగాని మగడములే చాటలెందుకు వయ్యారి సింగారి వస్తనన్నది వయ్యారి సింగారి వస్తనన్నది ఓ వయసుగార నీకు నాకు నేస్తమన్నది సొగసుగాడ వగలు చాలా మాటలెందుకు మగడగాని మగడములే చాటలెందుకు లా 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 లా. లా 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 లా. అయ్యో పడిపోయే ఏమిటి సతీష్ది నాకు ఇష్టమైన బొమ్మ ఒకటి కూడా లేదు ఇలా చూడు నీకు నచ్చాలని కాదు నా బిడ్డకు నచ్చాలని తెచ్చాను అశ్విని తీసుకురాగానే ఇంటి పనులకి ఒక మనిషిని చూడాలి నాకు పాపతోనే సరిపోతుంది నీకున్న కోపానికి ఒక్క వారం కూడా పని మనిషి ఇక్కడ ఉండలేదు ఏం చేయను అబ్బా ఆపండి మీ వెటకారం ఏమండి ఓ కొత్త మిషన్ తీసుకురండి దేనికట అశ్వినికి రెడీమేడ్ బట్టలు కొంటే అవి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అయ్యో నీతో చాలా ప్రాబ్లం గా ఉంది 2 రోజుల నుంచి అశ్విని జపం చేయడం తప్ప నీకు వేరే పని లేదా
ఫర్ తీసుకురాలేదా? ఏమిటి ఎలా చూస్తారు? ఏమిటి? మర్చిపోయారా? ఈ రోజు మన వెడ్డింగ్ డే. శారీ తెమ్మని ఉదయమే చెప్పానుగా. కరెక్ట్ కరెక్ట్. నేను షాపులన్నీ వెతికాను, నీకు నచ్చే చీర నాకు కనబడలేదు. కథలేం చెప్పద్దు. నాకు న్యూ శారీ కొనిచ్చేంత వరకు ఈ టవల్ కట్టుకుని నేను తిరుగుతాను. నిజానికి నువ్వు చీరలో కన్నా ఈ టవల్లోనే అందంగా ఉన్నావు. నన్ను ఎందుకు ఆపుతారు? నువ్వు ఈ అవతారంతో బయటకు వెళ్ళొద్దు. ఈ వేషం నాకు బాగుందన్నారుగా. అది నా ఒక్కడికే బాగుంటుంది. నేను నీకు చీర కొని పెడతా గాని ఈ అవతారంతో నువ్వు మాత్రం బయటికి వెళ్ళొద్దు ప్లీజ్. గేట్ ఎందుకు తెరిచింది? అదే కరెంట్ వాడు ఇప్పుడే చెక్ చేసుకు వెళ్ళాడు అంటే. వెంటనే క్లోజ్ చేసిరా. అలాగే. ఈ చీర ఎక్కడిది నీకు? నేనే కొనుక్కున్నా. అంటే నువ్వు బజార్ వెళ్ళావా? లేదు, ఉస్మాన్తో తెప్పించుకున్నాను. డెలివరీ అయిందాక చీరలు కట్టద్దని ఆ రోజే చెప్పానుగా. అసలు చీర ఎందుకు తెచ్చిచ్చావు? అవే నేను తెచ్చివ్వలేదు. అదేంటంటే చీరల మీద వాడు ఇక్కడికి వచ్చాడు అంతే. నీకెన్నిసార్లు చెప్పాను ఎవరిని లోపలికి రానివద్దని? చీరలు అమ్మేవాడే కదా అని లోనికి రాచావమ్మా. చీరల వాడి వేషంలో ఆ బెన్నీయే వచ్చుంటాడు. కాదమ్మా, చీరలు అమ్మేవాడే. నేను మార్చుకుంటాను. ఏమిటి చిరాకు? ఎక్కడికి వెళ్ళొచ్చా? ఆ గీత ప్రవర్తన బాగాలేదండి. ఏమైంది? ఆవిడ్ని ప్రశ్నించేంత వరకు చీర కట్టుకోవద్దని చెప్పాను. చీర గట్టిగా బిగించి కట్టుకుంటే కడుపులో ఉన్న అశ్వినికి ఊపిరి ఆడుతుందో లేదో. ఒకవేళ ఆవిడకి ఆ విషయం తెలియదేమో. నేను చెప్పానండి. పైగా ఆ చీర కూడా నే కొనిచ్చింది కాదు. ఆ బెన్నీ గాడు ఇంకా అక్కడికి వస్తున్నాడని నా అనుమానం. ఊరికి అనుమానంతో గీతను అనవసరంగా బాధ పెట్టకు. పుట్టబోయే బిడ్డకు అది మంచిది కాదు. అశ్విని కోసమేనండి నేనన్నీ ఓర్చుకుంటున్నా. ఈ ఇంట్లోకి అశ్విని వస్తే నువ్వు నన్ను కూడా మర్చిపెట్టున్నావే. మీరు తండ్రి కాబోతున్నారు. ఇక నుంచి పాత అలవాట్లు మర్చిపోవాలి. కొత్త అలవాట్లు నేర్చుకోవాలా ఏంటి? చెలిపి బుద్ధులు పోలేదు. అమ్మా, నీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? పేరు బెన్నీ అట. ఫేస్ మాత్రం ఒకలా కనపడుతుంది. నాతో మాట్లాడే తీరిక కూడా లేనట్టుందే నీకు. బెన్నీ, నువ్వు మాట్లాడి ఏం బాగాలేదు. నువ్వు చేస్తున్నా అలా ఉంది. మర్యాదగా చెప్తున్నా, బయటికి వెళ్ళు. నువ్వు నోరు మూసుకోరా. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఎక్కడున్నాయి డబ్బులు? అదంతా నాకు తెలియదు. 5,000 కావాలి. నా చేతిలో పైసా లేదు. లేదు. నీకెలా తెలుసురా? వాడిద్దరిని సినిమా హాల్లో చూశాను. అయితే ఇక్కడున్నావు రెండో భార్య అయింటుంది. ఆ అమ్మాయిని అడిగి చూద్దాం. అలాగే. ఇది వరకట్లా వాడు నా సలహాలు వినడం లేదు. నేను వాడిని చూసి 2 వారాలు అయింది. ఆయన్ని చూసి 2 వారాలు అయిందంటున్నారు. ఈ టైంలోనా మీరింటికి రావడం? ఆఫీస్లో అడగపోయారా? అడగకుండా ఉంటానా? ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. మీకు అలా అనిపించడానికి కారణం ఏమిటి? వాడిని పట్టుకోవాలి. నా మాట వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. వాడు ఆ పిల్ల క్లోజ్ అవుతున్నారని నా అనుమానం. అదేం లేదండి. ఆయన్ని మీరు చూసినప్పుడు ఆయన ఏదో పరధ్యానంగా ఉండుంటారు. ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు శోభ ఆంటీకి తప్ప ఇంకెవరికి తెలీదు. ఆంటీ ఆయనతో చెప్పనే చెప్పరు. నా మాటలు నమ్మమని బలవంతం చేయడం లేదు. మీరే ఆలోచించండి. వస్తాను. హలో సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటయ్యా?
ఏంటి మాట్లాడాలి? మీరు భలే అదృష్టవంతులు సార్. మీ సొంత వారిగా మీకు సెటప్ చేసిందంటే కులకడానికి. అసలు ఇంతకీ మీరెవరు? యూత్ అసోసియేషన్ మెంబర్స్ అండి. ఈ గొడవంతో ఏంటి? నోరు మూసుకుని వెళ్ళండి, లేకపోతే బాగుండదు. మేము గొడవలకు రాలేదు సార్. మీకు ఆవిడికి సంబంధం ఏంటో మాకు ఇప్పుడు తెలిసి తీరాలి సార్. చెప్పకపోతే? చెప్పి తీరాలి సార్. చెప్పను. బాగా సార్, చెప్పండి సార్ ప్లీజ్. పెద్ద హీరో నువ్వు. మేడం, టీఎస్ఎఫ్ 140 కారులో ఇక్కడికి వస్తుంది. మీ హస్బెండా? ఇక్కడ ఉంటున్న ఆవిడ ఆయన రెండవ భార్య. ఏమిటి ఇక్కడ అలరి? మిమ్మల్ని అలర్ట్ చేస్తే మాకేం వస్తుంది? ఎరా, చెప్పాలన్న నిర్బంధం ఏమీ లేదు. మాకు మీ హస్బెండ్ కి ఈ మధ్య పెద్ద గొడవ అయిందిలే. మనకు కాబోయే భార్య మేడం లాంటిదైతే మరీ బాగుంటుంది. పిచ్చిగా వాగద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇంకోసారి ఇలా అన్నారో జాగ్రత్త. నేను శ్రీరంగ నీతులు చెప్పే శ్రీమతి గారు రా. డార్లింగ్, ఇంత లేటుగా వచ్చారే? టైంకి రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉన్నారుగా. నేను ఇప్పుడు వస్తే ఉస్మానేడి బాగా ఆకలిగా ఉంటే పండ్లు తీసుకురమ్మని పంపించాను. ఏ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం తీసుకురాలేదా? మీరేం మాట్లాడుతున్నారు? కథలేం చెప్పనక్కర్లేదు, చెప్పింది వింటే చాలు. అన్నమాట నిలబెట్టుకో. అందుకోసమేగా నేను ఇక్కడున్నాను. పనవగానే నా దారిన నేను వెళ్ళిపోతాను. నొప్పిగా ఉంది. నొప్పులు వస్తున్నాయి అనుకుంటా. లేచి కాస్త అటు ఇటున్నాడు. జాగ్రత్త. నేను నిన్ను నమ్మాను. ఎవరేం చెప్పినా నాకు ద్రోహం చేయకూడదు. నేను ఆడతాన్ని. నీకు ద్రోహం చేస్తానా? రా, భోంచేద్దాం. డాక్టర్, మిసెస్ లీలా వచ్చారు, రమ్మని చెప్పు. ఇదిగో. ఆంటీ, మనం అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. ఏమిటి లీలా? సతీష్ గీత కాపురం ఉంటున్న ఇంటికి వెళ్తున్నాడు. ఆ విషయం నీకెవరు చెప్పారు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు నాకు తెలుసు. వాళ్ళు చెప్పారంటే సతీష్ సంస్కారం, వివేకం ఉన్నవాడు. అతను మామూలుగా గీతని చూడడానికి వెళ్ళుంటాడు.
ఆవిడన్నిటికీ తెగించిన మనిషి కదా. ఏదో గారడీ చేసి డబ్బు కోసం సతీష్ను వల్ల వేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ విషయం మనకు తెలిసినట్టు అతనికి అనుమానం రాకూడదు. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కంట కనిపెట్టుండు. మీరు సతీష్ని పిలిచి ఏదైనా అడ్వైస్ ఇవ్వకూడదు. అలా చేయొచ్చు, కానీ అతను బాధపడతాడు. నా అభిప్రాయంలో గీత ప్రసవించేదాకా మనకేమీ తెలియనట్టు చూడనట్టు ఊరుకోవడం చాలా మంచిది. మీరు చెప్పేది నిజమే. నా మీదున్న కోపంతో బిడ్డకి ఏమైనా కీడు తలపెడితే లేలా నీకేం భయం లేదు. నీ చెప్పినట్టు విను. సరే ఆంటీ, నేను వస్తాను. హలో, నేనండి, నీలని. ఏంటి ఇలా? ఏం లేదు, ఊరికే చేశాను. మేడం, నేను పటాలంలో ఉన్నప్పుడు ఇలాంటి టీవీలే కాదు రాడార్లనే రిపేర్ చేసేవాడి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఇలా రావడం మర్యాదగా లేదు. మర్యాదల సంగతి అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? సరేలే, వాళ్ళు నువ్వు చాలా అటుగా నమ్ముతున్నావు బిడ్డ. వాళ్ళ అవసరం కోసం నేను చేరదీశారు, అది నువ్వు తెలుసు అంతే. నువ్వు నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా. ఇంకా తీసుకోవాలి. ప్రశ్న అడిగితే వాళ్ళు అసలు ఎవరు? అనుకున్న ప్రకారం వాళ్ళు ఇచ్చేశారు కదా. అడుగుతాను, నువ్వేంటి మధ్యలో? అనుకున్న ప్రకారం వాళ్ళు ఇచ్చేశారుగా. నాకు ఇప్పుడు అవసరంగా డబ్బు కావాలి. నేను ఒక పిక్చర్ పార్ట్నర్ అవుతున్నాను. ప్రసవించాక నువ్వే ఆ పిక్చర్ లో హీరోయిన్. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను హీరోయిన్ కానవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, ఆవిడ వచ్చే టైం అయింది. ఏ భయమా? ఇన్ని రోజులుగా నేను నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? మర్యాదగా మాట్లాడు. ఏమిటే మర్యాద? కడుపులో ఉన్న శిశువుకి ఏదైనా జరిగిందంటే నిన్ను ప్రాణాలతో వదిలి పెట్టుకో. వదులుతానంటే
ఇంకోసారి ఇటు పక్కకొచ్చావో నీ అంతు చూస్తాను రా. పోరా. ఎవడాడు? అతనే నా ఈ స్థితికి కారణం. జరిగిందంత ఒక పీడకలుగా అనుకుని అన్ని మర్చిపో. నీకు నేనున్నాను. ఐ విల్ హెల్ప్ యూ. వాడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నిన్ను గొడవ చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? వెళ్ళి రెస్ట్ తీసుకో. గీత, 1 minute. ఈ పిస్టల్ మీ దగ్గర ఉంచు. ఆప సమయానికి ఉపయోగంగా ఉంటుంది. ఎంత పనిచేసావు గీత? నా బిడ్డ తండ్రిని రక్షించుకోవడం నా ధర్మం కాదా? లేదంటే ఏనాటికైనా వాడి వల్ల డేంజరే. ఇక్కడ జరిగిన విషయం మన ఇద్దరికి తప్ప వేరెవరికి తెలియకూడదు. ఈ హత్యానేరం నీ మీద రాకుండా నేను వేరే మార్గం ఆలోచిస్తాను. వెళ్దాంరా. హలో, బలరామేనా? అవును, నేను సతీష్ని. నేను అర్జెంట్గా కలవాలి. ఎక్కడ కలవాలి? ఓకే ఓకే. హలో, అవును, అలాగా, నేను ఇప్పుడే వస్తున్నా. సిస్టర్, గీతకి ఎలా ఉంది? మరేం కంగారు లేదు. డాక్టర్ అమ్మ లోపలే ఉన్నారు. ఇంకా సేపట్లో ప్రసవం అవుతుంది. ఆంటీ, పాప ఎక్కడ? స్నానం చేయించడానికి తీసుకెళ్లారు. పాపనెత్తుకో. వద్దు, ఇప్పుడు వద్దు ఆంటీ. పడుకోబెట్టండి. అంటే ఈ మేలు జన్మలో మర్చిపోలేను. నీకు సంతోషంగా ఉంది కదా? అనుకున్న పని పూర్తయిందిగా. పాప సతీష్ పోలికలతో ఉంది. ఆడపిల్ల కదా, నా పోలికలతో ఉన్నా సంతోషమే. గీత, గీత, లీలా, గీతని రెస్ట్ తీసుకొని 2-3 స్టిచెస్ పడ్డాయి. నువ్వురా.
అశ్వినికి రోజు ఎల్లో బాగా మ్యాచ్ అవుతాయి. అయితే నువ్వు ఒకటి చెయ్యి, మనందరికి కలిపి ఒక యూనిఫామ్ డిసైడ్ చేయి. చూడండి, మన పాపని బోర్డింగ్ స్కూల్లో చేర్చి చదివించడానికి నేను ఒప్పుకోను. నువ్వేం చేయనక్కర్లేదు. డబ్బు పెట్టి మంచి బట్టలు కొని నువ్వు కుట్టి వాటిని చెడగొట్టాల్సిన అవసరం లేదు. పాప డ్రెస్ కొలతలు టైలర్స్ కు తెలియవుగా. అది సర్లే, నువ్వు ముందు మిషన్ కుట్టడం ఆపేసి నా సంగతి చూడు. ఏంటండి, వదలండి. లైట్ లైట్ అండి, ఆఫ్ చేయండి, లైట్ ఉంది. అర్జునైతే ఒకటే. గీత, ఏనా గీత, ఎందుకు అడుగుతున్నావు? ఎక్కువ రోజులు మనం ఇలా కలవడం కుదరదనుకుంటాను. అదే మేడం గారికి నాకు మధ్య ఉన్న ఒప్పందం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నా మనసులోంచి పోలేవు. నాకు లేనంతో నువ్వు అంతే. మన బంధం బిడ్డ పుట్టేంత వరకే. రేపు మనం విడిపోయినా కూడా ఈ తల్లి గురించి చెప్తారు కదా. లీలా, మా కారు ఇక్కడ ఉందేమిటి? కొంప తీసి ఆయన్ని వల్ల వేసుకుందా? పిల్లలు దేవుడికి ప్రతిరూపాలంటారు. పిల్లల కోసం ఎందరో పూజలు వ్రతాలు చేస్తారు. ఏనాటి అదృష్టమో నాకు తల్లినయ్యే భాగ్యం లభించింది. కానీ నా దురదృష్టం నిన్ను నాకు దూరం చేస్తుంది. నిన్నొదిలి నేను ఎలా జీవించగలను? నీ బంగారు భవిష్యత్తు చూసే భాగ్యం నాకు లేదు. చిట్టి తల్లి, బంగారు తల్లి. ఆంటీ, ఈ టైంలో నేను అశ్వనిని చూసి వెళుతూ ఇలా వచ్చాను. ప్రాబ్లమే లేదు కదా? అశ్వనికి ఏం ప్రాబ్లం లేదు. గీత బాగుందా ఆంటీ? అందరూ బాగుండాలని మనం అనుకుంటాం. వీలు పడుతుందా? ఏమంటీ? సతీష్ గీతని కలుస్తున్నాడని ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అతని వల్లేగా గీత గర్భవతి అయింది. మరి ఏమిటంటే మీరనేది? నేను అక్కడికి వెళ్ళినప్పుడు సతీష్ అక్కడే ఉన్నాడు. అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. బిడ్డని గురించి జాగ్రత్తలు చెబుదామని వెళ్ళాను. ఒకవేళ నువ్వు సతీష్ని బిడ్డని కోల్పోతున్నావేమో. నన్నేం చేయమంటారు? వెంటనే గీతకు చెప్పు, 1 మాసం బిడ్డ నర్సింహంలో పెరగాలని. అశ్వినికి ప్రమాదమే ఉండదుగా. నీకు సతీష్ కావాలా, అశ్విని కావాలా? ఇలా అడిగితే ఇక ఎక్కువగా ఆలోచించకు. ఉదయాన్నే ఆవిడ ఇక్కడి నుంచి పంపే ఏర్పాట్లు చూడు. మరొక విషయం, ఇది సతీష్కి తెలియకూడదు. గీత ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంతా సర్దు. రేపే ఆవిడని పంపించేస్తాను. అశ్విని తీసుకొని తిన్నగా హాస్పిటల్కి రా. ముందు ఇక్కడికి తీసుకొచ్చి నీ ఇష్ట ప్రకారం అలాగే చెయ్యి. టైం అయింది, నీ వెళ్ళరానా?
విషయం గురించి జాగ్రత్తల గీతకు చెప్పడానికి వెళ్ళాను. సతీష్ అక్కడే ఉన్నాడు. ఒకవేళ నువ్వు సతీష్ని బిడ్డని కోల్పోతున్నావేమో. గీతను పంపించి వేసినా మళ్ళీ సతీష్ వెంటపడదని నమ్మకం ఏమిటి? నువ్వు గీతని కాదు సరిదిద్దాల్సింది, సతీష్ని. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదా? గీత ఉన్నంత వరకు నీ కడ్డు పడుతూనే ఉంటుంది. గీత ఉన్నంత వరకు నీ కడ్డు పడుతూనే ఉంటుంది. గీత ఉన్నంత వరకు నీ కడ్డు పడుతూనే ఉంటుంది. లేదు లేదు, ఆమె జీవించి ఉండడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అశ్విని, నా చిట్టి తల్లి. పాపా, ఎవరొచ్చారో చూడమ్మా. మీ అమ్మ వచ్చింది. నేను ఈరోజు డాక్టర్ని కలిశాను. అశ్విని వెయిట్ బాగా తక్కువగా ఉందిట. అందుకే కొద్ది రోజులు నర్సింగ్ హోమ్ లో ఉంచమని చెప్పారు. అలా ఎందుకు? అక్కడైతే పాపకేం కావాలన్నా వాళ్లే చూసుకుంటారు. రేపే తీసుకురమ్మని డాక్టర్ చెప్పారు. ఇంకో విషయం, ఇక నువ్వు రేపు వెళ్ళిపోవచ్చు. ఇది నీకోసం. నీకు రావాల్సిన అమౌంట్ ఇందులో ఉంది. వాచ్మెన్,